హాయ్. అరే, రాఘవ్ సూర్యవంశీ చెయ్యి చాపాడ చెయ్యి కలపడానికి. విషయం ఏంటి? చేతికి విషం పూసుకున్నావా లేక దురదొచ్చే పౌడర్ ఏమన్నానా? అంటే జస్ట్ అడుగుతున్నాను. చేతులు కలపాలా లేక దూరం నుంచే నమస్తే అని చెప్పాలా? రోహిత్, సరదాగా అన్నానులేమ్మా. ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ దూరం చేసుకుంటున్నాం కాబట్టి మనం చేతులు కలపడం దేనికి? హక్ చేసుకుందామా? అమ్మ, ఈ పరాటాలు సగం తింటేనే మంచిదేమో, ఎందుకంటే తర్వాత నీకు మళ్ళీ అసిడిటీ వచ్చేస్తుంది. అమ్మ హెల్త్ విషయానికి వస్తే ఆ సగం ఎందుకు? సగంలో సగం తినిపిస్తాను. ఆఫ్టర్ ఆల్ ఇది మీ ఇల్లు. యువర్ రూల్స్ బ్రదర్. సరే, నేను స్టాఫ్కి చెప్పి ప్లేట్స్ తెప్పిస్తాను. అలాగే. నర్మదా ఆంటీ మెడిసిన్ రెడీ. అయ్యి ఓకే? అమ్మ దుర్గమ్మ తల్లి, నర్మద మందులు మొత్తం పడేసిందా? నీకు డిఫెక్టివ్ పీస్ వచ్చిందా? ఐఎమ్ వెరీ సారీ బబ్లీ. అంటే దీని అర్థం ఇది నువ్వే చేసావు, అది కూడా కావాలనే కదా? నువ్వు నాకు అబద్ధం చెప్పావు కదా, నువ్వు నా రహస్యం అందరికీ చెప్పేస్తాను అని. సో నేను నీకు ఒక అబద్ధం చెప్పాను, ఇది ద్రోవ్ ఇచ్చిన అదే డ్రెస్ అని. దీన్ని అంటారు టిట్ ఫర్ టాట్. డూడిల్స్. ఏం నువ్వు చేసింది? నీ ధ్యాస ఎక్కడుంది అసలు? నీ కారణంగా అమ్మ మెడిసిన్ బాటిల్ పగిలిపోయింది. సారీ రాఘవ్. అదే రాఘవ్, నేను నా వైఫ్తో మాట్లాడుతున్నాను, ఎవరు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఓకే రాఘవ్, నేను డాక్టర్కి చెప్పి కొత్త బాటిల్స్ తెప్పిస్తాను, ఏం పర్లేదు. నేను నిన్ను మంచి మనిషి అనుకోవటంలో కొంచెం తొందరపడ్డట్టున్నాను. నువ్వొక నంబర్ 1 పొగరబోతువి. నీకందరి మీద కోపడ్డం మాత్రమే వచ్చు. ఇదేనా నీ వైఫ్తో మాట్లాడే పద్ధతి? రోహిత్, ప్లీజ్ విషయాన్ని పెద్ద చేయొద్దు. రాఘవ్ జస్ట్ నర్మదా ఆంటీ మందుల గురించి టెన్షన్ పడుతున్నారంతే. రేఖ, తను మా అమ్మ కూడా. కానీ దాని అర్థం నేను నా మర్యాద మర్చిపోవాలని కాదు. నీకు మందులే కనిపిస్తున్నాయా? కానీ రేఖ పడిపోవడం కాదా? మందులు మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ ఒకవేళ తనకేమన్నా దెబ్బ తగిలితే అప్పుడు? నువ్వు నీ భార్యని ప్రేమగా చూసుకోలేవు, మరి ఇంకా అమ్మనేం చూసుకుంటావు? చూస్తుంటే సిమెంట్ ఇంకా ఇటుకలతో బిల్డింగ్లు కట్టి కట్టి నీ మనసు కూడా రాయిలా మారినట్టుంది రాఘవ్ సూర్యవంశీ. ఇందాకే నువ్వు అన్నావు కదా, నా ఇల్లు నా రూల్స్ అని. సో నువ్వు వీటన్నిటికీ దూరంగా ఉంటే మంచిది. లేదంటే ఏంటి? మీరిద్దరూ ఇంక చాలా ఆపండి. అమ్మా, నువ్వు రేఖా, రోహిత్ ఇంకా రాఘవ్లో డ్రామా చూసావా? ఇదిగో, ఈసారి నేను నీకోసం అడ్వాన్స్గా పాప్కార్న్ కూడా తీసుకొచ్చాను. అప్పుడే నెక్స్ట్ టైం బాల్కనీలో కూర్చొని ప్రశాంతంగా మనం చేసిన లవ్ ట్రయాంగిల్ డ్రామాలు చూడొచ్చు. నువ్వు కూడా తినమ్మా, తిను. పిచ్చోడా, వారం మిర్చి మసాలా ఉన్న డ్రామాలు చూసి సంతోషిస్తున్నావా? కూర్చుని ఏడవాలి. నర్మద మందుల గురించి మనం ప్లానింగ్ చేశాం చూడు, అది పూర్తిగా ఫ్లాప్ అయిపోయింది. అందుకు మనం కూర్చుని ఏడవాలి. ఎంత కష్టంగా మనం ఆ నర్మద మందులు మార్చేశాం. ఎన్నో అనుకున్నాను, ఇక తనకి ఎప్పటికీ గతం గుర్తుకు రావద్దని. అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు మనం ఆ డాక్టర్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలి.
మందులు తీసుకోవాలి. మళ్ళీ అవి ఇవి మార్చేయాలి. ఎందుకంటే ఒకవేళ అసలు మందులు వేసుకుని నర్మదకి గతం గుర్తుకొచ్చిందంటే అప్పుడు నేను జైలుకు వెళ్ళక తప్పదురా నాన్న. వాళ్ళు నిన్ను కూడా వదిలిపెట్టరు. వద్దు వద్దు, వద్దు, వద్దు. నువ్వు చెప్పింది నిజమే అమ్మా. నేను ఇప్పుడే ఆ డాక్టర్కి ఫోన్ చేస్తాను. వీలైనంత త్వరగా మతిమరుపు పెంచే మందులు ఏర్పాటు చేయమని. రోహిత్, రాఘవ్తో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆయన అతి కష్టం మీద నీతో స్నేహం చేయడానికి చేతులు కలిపారు. నీ వల్ల ఈ ప్రయత్నం కూడా వృధా అయిపోయింది. రేఖ నువ్వేం చెప్తున్నావో నీకు అర్థమవుతోందా? ఆ మనిషి మా ముందే నీ మీద అరుస్తున్నాడు. నేను జస్ట్ నీ సైడ్ మాట్లాడడానికి ట్రై చేశాను. నువ్వు నన్నే అంటున్నావా? నా కోసం నేను మాట్లాడగలను కదా. మరి అతను నీ మీద అరుస్తున్నప్పుడు నువ్వెందుకేం మాట్లాడడం లేదు? సమాధానం చెప్పు రేఖ. అతడెప్పుడు నీ మీద ప్రేమ చూపిస్తూ అయితే కనిపించలేదు. మరి ఎందుకింత కోపం? రోహిత్, ప్రేమ చూపించే పద్ధతిని ప్రపంచం ఎలా చూడాలనుకుంటుందో అలాగే చూపించాలనైతే ఏం లేదుగా. మేమిద్దరం ఒకరికొకరు అండగా ఉంటున్నాం, అది చాలు మాకు. కానీ రేఖ ఒక్కసారైనా కనిపించాలిగా, కొంచెమైనా ప్రేమ కనిపించాలిగా. ఆ మనిషి మనసులో నీ మీద కోపం మాత్రమే ఎందుకు ఉంటుంది? రోహిత్, రాఘవ్ నేను వైఫ్ అండ్ హస్బెండ్. మా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి మాకంటే ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? నేను బలవంతంగా మీ ఇద్దరి మధ్యలో దూరుతున్నట్టుంది. అసలు మిమ్మల్ని అలా వదిలేయటం మంచిదనిపిస్తోంది. అవును, ప్లీజ్. పెద్ద ఉపకారం చేసిన వాడు అవుతావు. సరే, నువ్వు నాతో ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది రేఖ. నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను నేను. నాకు తెలుసు రోహిత్, ఐమ్ సారీ. కానీ నాకేమనిపిస్తుందంటే నువ్వు కొంతకాలం ఇక్కడికి రావడం తగ్గిస్తే మంచిదేమో అని. ఒకసారి రాఘవ్కి నీ గురించి పూర్తిగా తెలియాలి, నిన్ను అర్థం చేసుకోవాలి అని కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. రేఖ, నాకు కూడా ఇక్కడికి ప్రతిరోజు రావటం ఏం సరదా కాదు. అమ్మతో మాట్లాడాలి, అందుకే ఇక్కడికి వచ్చాను. ఏమైంది, అంతా ఓకేనా? రేఖ, నాకు తెలుసు మీ ఫాదర్ ఎలా చనిపోయారో నువ్వన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావని. నిజం చెప్పాలంటే నాకు కూడా తెలుసుకోవాలనుంది మీ నాన్నగారి అసలు హంతకులెవరనేది. అప్పుడే నువ్వు అమ్మ ఒకే ఇంట్లో ప్రశాంతంగా ఉండగలరు. థ్యాంక్ యూ రోహిత్. ఫ్రెండ్ ఎంత తలతిక్కైనా సరే ఫ్రెండ్షిప్ అయితే నిలబెట్టుకోవాలిగా. నిలబెట్టుకోలేకపోతే దెబ్బలు పడతాయి. ఓకే, నేను ఇంక వెళ్తాను. బాయ్. లేదు 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 రేఖ, లేదు రేఖ. ఇప్పుడు నేను ఎలా ఆపాలి, ఎలా ఆపాలి? వద్దు 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 దుర్గమ్మ తల్లి, మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ తను నన్ను ఫోర్స్ చేస్తోంది ఆ దారిలో వెళ్ళడానికి. దాని గమ్యం రేఖ చావే అయినా. రేఖ, నీ నుంచి తప్పించుకోవడానికి నాకు ఎన్నో రకాల పాపాలు చేయాల్సి వస్తుంది. కానీ శైలజ, ఒకవేళ నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు ఇది చేసి తీరాలి. ఇదే చేసి తీరాలి.